ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏం జరిగింది? ఎందుకు నిన్నటి నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో సామాజిక మాధ్యమాల్లో కొందరు విషం చెమ్ముతున్నారు. వాస్తవం ఏంటంటే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెట్టుబడులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేసినటువంటి విమానాశ్రయము ప్రారంభోత్సవం. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజే 12 నుంచి 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభమైతే, కొన్ని శంకుస్థాపనలు అయితే, దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, 12 ఏళ్లలో నీతివంతమైన పాలన, అనేక సంస్కరణల మీద నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అంశాల మీద ఈ దేశం ముందుకెళ్లాలని నరేంద్ర మోడీ గారిని పొగిడినటువంటి పాపానికి ద్వేషం చెమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశంలో మనందరం కూడా పౌరులు. రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కారులో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, మరో 3 పౌర సేవలకు సంబంధించినటువంటి రాష్ట్రీయ విమానాశ్రయాలు, 6 విమానాశ్రయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ రకంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని పొగిడితే, చేసిన అభివృద్ధి వాస్తవాలను ముందుంచితే, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం చిమ్మి ఏం సాధిస్తారు? కొంతమంది రాజకీయ విమర్శలు, ఏకంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా తాత్కాలికంగా కొద్ది రోజులు చేసి పదవీ విరమణ పొందినటువంటి నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులైతే ఏకంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారని మాట్లాడుతున్న మాటలు సిగ్గుచేటివి. ఒకవేళ మీకు వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద, లేకపోతే దేశం మీద ద్వేషం ఉంటే అది వేరే విషయం. ఈ దేశంలో సంస్కరణలు కాదంటారా? ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి యొక్క డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదలకు నిధులు అందిస్తున్నది ప్రపంచంలో ఒక భారత్ కాదా? ఈరోజు డిజిటల్ ఇండియా పేరు మీద ఈరోజు భారతదేశంలో ప్రపంచానికి పోటీపడినటువంటిది వాస్తవం కదా? జిఎస్టీ సంస్కరణలతో సంవత్సరంలో ఒక నెలకు 2 లక్షల కోట్లు, దాదాపుగా 12 నెలలకు 24 లక్షల కోట్లు వసూలు చేసినది వాస్తవం కాదా?